రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతలం అయిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. పలు చోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాకపోకలు బంద్ అయిపోయాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 17.9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఇక కౌడిపల్లిలో 17.2, పెద్ద శంకరంపేటలో 16.4, దామరంచలో 15.8, మాసాయిపేటలో 14.8 వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కంటిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కలహేర్ 11.9, కట్పాల్ 10.6, అన్నసాగర్ 10.3 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇక సిద్దిపేట జిల్లాలో గౌరారంలో రికార్డు స్థాయిలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం రిపీట్ ఇక సిద్దిపేటలోని గౌరారంలో రికార్డు స్థాయిలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో భారీగా వర్షం పడుతోంది. సిద్దిపేటలోని ములుగులో 18.65, మెదక్లోని ఇస్లాంపూర్లో 17.95, కామారెడ్డిలోని పిట్లంలో 17.5, యాదాద్రి భువనగిరిలోని అడ్డగూడూరులో 16.48 సెంటీమీటర్లు, అలాగే సంగారెడ్డి కావచ్చు, ఇంకా చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా భారీ వర్షపాతం నమోదవుతోంది. యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, నిజామాబాద్ ఈ విధంగా వర్షం పడతానే ఉంది. చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్లో రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా హైదర్నగర్లో 4.5 సెంటీమీటర్లు, మల్కాజ్గిరిలో 4.4, కూకట్పల్లి 4.3, కాప్రా, షేరలింగంపల్లి 4.2, కుత్బులాపూర్, అల్వాల్, బిహెచ్ఎల్, రామచంద్రపురంలో 4 సెంటీమీటర్లు, అదేవిధంగా నేరేడుమెట్టు, ఉప్పల్, మల్లాపూర్, గాజుల రామారం, లింగంపల్లి, మౌలాలి, ముషీరాబాద్, సఫీలుగూడ, షేక్పేట్, బంజారాహిల్స్, పటాన్చెరు, చందనగర్, ఖైరతాబాద్, బోరుబండ ఈ విధంగా హైదరాబాద్లో అన్ని వైపులా నలుచెరుగులా కూడా వర్షం పడతానే ఉంది. 3 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. ఒకసారి మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అక్కడ ఏడుపాయల వనదుర్గామాత ఆలయం దగ్గర మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పూర్తిగా ఆలయం మునిగిపోయి అమ్మవారి పాదాల చెంత కూడా వాటర్ వచ్చినాయి. అంటే అక్కడ వరద ఉధృతి ఏ విధంగా ఏడుపాయల దగ్గర జలపాతం పొంగి పొర్లుతోందో, అక్కడ మంజీరా నది ఉప్పొంగి ప్రవహించి లోతట్టు ప్రాంతాల వైపు ఏ విధంగా దూసుకుపోతుందో మనం చూడొచ్చు. పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి వనదుర్గామాత ఆలయాన్ని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. వర్షాకాలంలో ప్రతి సందర్భంలో కూడా అక్కడ వనదుర్గామాత ఆలయం దగ్గర ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి ఇంకా భీకరంగా ఆలయం మొత్తం మునకకు పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోపలికి వాటర్ వెళ్ళిపోయి, గర్భగుడి లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి పాదాల వరకు కూడా వచ్చినాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ వరదకి మంజీరా నది ఉప్పొంగి ప్రవహించి ఇంకా భీకరంగా ముందుకు రావడంతో మొత్తం మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. అటు ఏడుపాయల నుంచి ఆ విధంగా వెళ్ళినటువంటి వరద ఇంకా ముందు ముందు గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా కోసుకుపోతున్న పరిస్థితుంది. పంట పొలాల్లోకి పెద్ద ఎత్తున వాటర్ వెళ్తున్న పరిస్థితుంది. అక్కడ స్థానిక కాలనీలో కూడా పెద్ద ఎత్తున వాటర్ వెళ్ళిపోయి జనజీవనం స్తంభించిపోతున్న పరిస్థితుంది. చాలా ప్రాంతాల్లో అక్కడ జనాల్ని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 2-3 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుందన్న సమాచారం నేపథ్యంలో ఎక్కడికక్కడ వాగులు పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా అధికారులు చెప్తున్నారు.